బంగారం షాప్కు బందోబస్తు తాళాలు, సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు ఉన్నాక దొంగతనం జరుగుతుందా? ఒకవేళ జరిగినా దొంగ దొరకకుంటుంటాడా? కానీ బెంగళూరు పక్కకున్న తుమకూరులో ఉన్న విశ్వాస్ జ్యువెలరీలా 10 లక్షల ఇల్వ చేసే సొమ్ములు ఒక్కొక్కటి మాయమైనాయట. అరే లక్షలు ఇల్వ చేసే బంగారం వజ్రాలు ఎవరు మాయం చేస్తురని ఎంక్వైరీ చేస్తే పనిచేసేటోళ్ళు పద్ధతిగానే ఉన్నారట. షాపుకి వచ్చిన వాళ్ళు చక్కదనంగానే ఉన్నారట. ఛాయలు తెచ్చిన వాళ్ళు పని మనుషులు ఎవ్వరు కూడా దొంగతనం చేయలేదని తేలిందట. ఎంతకు దిగని ఈ కేసును జనంత కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే అసలు దొంగ ఇగో ఈ ఎల్క్ అని తేలిందట. చూడు ఎట్లా వజ్రాల హారాన్ని నోట గరుచుకొని పోతున్నదో అట్లా ఒకటి కాదు రెండు కాదు 10 ఉంగురాలు 2 చైన్లు ఇగో ఇప్పుడు వజ్రాలు ఒదిగిన హారాన్ని నాది నక్కిలిసు గొలుసు అన్నట్టు భయం లేకుండా బాజాప్తు అందుకొని అవతల పడ్డది. అమ్మా ఎల్క గదనే అసలు దొంగ నువ్వా, ఇంతమందిని పరిశాన్ చేస్తే నువ్వు అని అది నెక్లెస్ పట్టుకొని దూరిన సందును తవ్వి చూస్తే ఏమున్నది 10 బంగారు ఉంగురాలు 2 బంగారు గొలుసులు బయటపడ్డాయట. పాపం ఈ దొంగ ఎల్క బట్టెవాసి పనులు తెలియక ఎంత పరిశాన్ అయ్యారో ఆ షాప్ ఓనర్లు దాంట్లో పనిచేసేటోళ్ళు. ఈ గజ దొంగ ఎల్క సంగతి తెలిసిన తర్వాత కేసును క్లోజ్ చేసిరట పోలీసులు. అయినా అట్టెట్లా క్లోజ్ చేస్తారు దొంగతనం కేసును? చట్టం ముంగట అందరు సమానమైనప్పుడు ఎల్క కోరులు మనుషుల కోరులా? దాని మీద కూడా కేసు బుక్ చేసి కటకటాల పాలు చేయాలన్నట్టు కొంతమంది దొంగలు మాట్లాడుకునే తట్టు చేసింది దొంగెల్క. అయినా బంగారు ఉంగరాలు ఏం చేద్దామని ఎత్తుకుపోయింది కావచ్చు ఆ ఎల్క. నక్లీసులు గొలుసులు ఉంగరాలు దాని గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేదానికి దాచింది కావచ్చునా? సరే దేనికోసం తీసుకుపోయిందో ఏమో గానీ ఎల్క కన్నంలో 10 లక్షల సొమ్ములు తీసుకుపోయింది కాబట్టి తొవ్వితే దొరికినాయి. కానీ ఏ డ్రైనేజీ కాలువలనో పాడుబడ్డ బాయిల్నో పడేసేది ఉంటే బిల్కుల్ దొరకపోతుండే కదా. ఇటువంటి దొంగెల్కలు దొంగతనాలు చేయకుండా పిల్లులను చదవాల్సి వస్తుంది కావచ్చు రాబోయే రోజుల్లో కదా.